గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో మనం పోటీ చేద్దాం. ప్రజలకి, యువకులకి చైతన్యపరుద్దాం. తప్పనిసరిగా మనం గెలుస్తామని చెప్పి మేము అధికారం లేకపోయినా మాకు భయపెట్టిన 2023వ సంవత్సరంలో 3 గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్కి పోటీలో పెట్టి ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ఫేక్ పార్టీని చిత్తుగా ఓడించిన విషయాన్ని ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. మొన్న మేము అధికారంలోకి వచ్చాం. మళ్ళీ 3 శాసన మండలాలకి ఎన్నికలు వచ్చాయి. కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు. అక్కడ టీచర్స్, ఇక్కడ గ్రాడ్యుయేట్స్. నేను చెప్పాను ఫేక్ పార్టీ. ఈరోజు ఉత్తరాంధ్రలో టీచర్ ఎలక్షన్స్ ఫలితాలు వచ్చాయి. ఫలితాలు వస్తే సాయంత్రం నుంచి ఫేక్ టీవీల్లో, ఫేక్ సోషల్ మీడియాలో 9 మాసాలకే ఎన్డీఏ పార్టీ మీద ఉపాధ్యాయులకి మొగమాటం వచ్చింది, ఓడిపోయారని చెప్పి తప్పుడు సమాచారం, సిగ్గుమాలిన సమాచారం, సమాజం అసహించుకుంటుందని ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఈరోజు 3 ఎన్నికలు జరిగితే ఈరోజు చిత్తుగా ఓడిపోయిన వాళ్ళు మీరు. కనీసం నీ పార్టీ నుంచి అభ్యర్థులను కూడా పెట్టుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పార్టీ నీది, నువ్వు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు అభ్యర్థుల్ని పెట్టకుండా ఒక ముసుగులో డ్రామాలు ఆడారు. ఈరోజు ఈ 2 గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో పీడీఎఫ్ ముసుగులో వైసీపీ ఇక్కడ డ్రామాలు ఆడింది. ఇది జగమరిగిన సత్యం. ఈ 2 శాసన మండలి ఎన్నికల్లో వైసీపీ పార్టీ పీడీఎఫ్కి సపోర్ట్ చేసింది. వారికి సందర్భంగా అడుగుతున్నాను, ఈ 2 స్థానాలు బంపర్ మెజార్టీతో ఈ 2 స్థానాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుచుకుంటున్నటువంటి విషయం ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు సపోర్ట్ చేసినటువంటి పీడీఎఫ్ అభ్యర్థులు చిత్తుగా ఈ 2 స్థానాల్లో ఓడిపోతున్నారు. ఇక 3వది ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక. మేము ఓపెన్గా రఘువర్మ గారికి, శ్రీనివాసుల నాయుడు గారికి, వీళ్ళిద్దరు, ఎందుకంటే అక్కడ మేము క్యాండిడేట్కి పెట్టలేదు, మా తరపున అక్కడ క్యాండిడేట్ లేరు. అక్కడ యూటీఎఫ్ ముసుగులో వైసీపీ అక్కడ టీచర్ ఎన్నికల్లో పోటీ పెట్టింది. మేము పోటీ పెట్టనప్పటికి కూడా చాలా సందర్భాల్లో వీళ్ళు మాకు శాసన మండలి ఎన్నికలు జరిగేటప్పుడు ఇండైరెక్ట్గా మాకు సహకరించారు. కాబట్టి మేము కూడా అదే పద్ధతిలో గౌరవ ముఖ్యమంత్రి గారు 3 జిల్లాల కార్యకర్తలందరికీ టెలికాన్ఫరెన్స్ పెట్టి